ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో రాజకీయ ముస్లిం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జడ్పీ మున్సిపల్లో అవిశ్వాసానికి కసరత్తులు చేస్తున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇంతకు ముందే ఉన్నటువంటి పరిస్థితి, అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసినటువంటి సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక విచారణ కూడా పూర్తి చేసిన అధికారులు అటు మండల పరిషత్తులకు కూడా అవిశ్వాస ఏదైతే సగ అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. ఎస్ సత్యనారాయణ చెప్పండి. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో రాజకీయ ముస్లిం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. జడ్పీ మున్సిపల్లో అవిశ్వాస తీర్మానానికి కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ కూడా మున్సిపాలిటీలో ఇంతకు ముందే అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. విచారణ పూర్తి చేసినటువంటి అధికారులు సంతకాలు కూడా చేసినటువంటి సభ్యుల పరిస్థితి ఉంది అక్కడ. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి పరిస్థితులు రాజకీయంగా మారబోతున్నాయి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇటు స్థానిక సంస్థల్లో మాత్రం ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సంస్థలు అక్కడ ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీలు కావచ్చు, లేదంటే మండలంలో ఎంపీటీసీలు కావచ్చు, లేదంటే మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు సభ్యులు కావచ్చు, వీళ్ళందరిలో ఏంటంటే నెక్స్ట్ ఆఫ్టర్ 5 years లేదా తర్వాత మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన కనబడుతుంది. అంటే ఇంకా ఈ యొక్క మున్సిపల్ గాని స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక సంస్థల్ని హస్తగతం చేసుకునేందుకైతే అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక జిల్లా నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు లేదా బీజేపీకి చెందిన వాళ్ళు, వీళ్ళైతే ఒక చురుకు కలుపుతున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే జిల్లా పాలక వర్గాలు కావచ్చు, లేదంటే మున్సిపల్ పాలక వర్గాలు కావచ్చు, కొన్ని చోట్ల మండల పరిషత్తులను కూడా కైవసం చేసుకునేందుకైతే ఎత్తులైతే వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి సభ్యులను మచ్చిపిచ్చి సభ్యులకు ఏదో నయానో భయానో ఏదో అంటే సామధాన లేదా దండోపాయాలు ఉపయోగించేసి వాళ్ళ దగ్గర చేసుకొని ఆ అదుపు క్రియేట్ చేసి తర్వాత కొంతమందిని అధికార పార్టీలో ఏదైతే ఉంటుందో సపక్షం ఉంటుందో పాలక కొంతమంది సభ్యుల్ని తీసుకొని ఆ తర్వాత అతని ద్వారా మిగతా సభ్యుల్లో కూడా కొంత మార్పు